మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి పరిచయం ఏమంటే, ఆయన ఇటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి వాడండి? 7 నక్షత్రములు గలవాడు, 7 ఆత్మల గలవాడు. అంటే 7 ఆత్మలని కాదండి, పరిపూర్ణత, సంపూర్ణ ఆత్మ గలవాడు. సంపూర్ణ ఆత్మ గలవాడు, పరిశుద్ధాత్ముడు, పరిపూర్ణ ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. శరీరానికి సంబంధించి ఆయన మానవుడు, శరీరానికి సంబంధించి ఆయన మానవుడు, పరలోకానికి సంబంధించి ఆయన దేవుడు. దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా వచ్చాడు, మానవుడిగా ఉన్నవాడు నరులలో బ్రతికాడు, నరుడై ఉన్నాడండి. ఆయన సగము దేవుడు, సగము మానవుడు. ఆయన లక్షణం, లేకపోతే ఆయన ఎటువంటి వాడు అని చెబుతుంది. లేకపోతే ఈ సంఘానికి నేను ఎటువంటి వాడినో అని యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసుకున్నారంటే 7 నక్షత్రములు చేత పట్టుకున్న వాడిని కదండి. 7 నక్షత్రములు, 7 ఆత్మలు గలవాడు. అంటే పరిపూర్ణ ఆత్మ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడండి. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇప్పుడు ఆ యొక్క సంఘాన్ని గురించి, ఆ సంఘం చేస్తున్నటువంటి పొరపాటులను గురించి మనం ఆలోచన చేసే ముందు ఈ పట్టణం గురించి ఆలోచన చేద్దాం. సార్దీసు పట్టణం ఎటువంటిది? సార్దీస్ అనే పట్టణం లూదియాకు రాజధాని. లిడియా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లిడియా. లూదియా దేశమునకు రాజధాని. లూదియా దేశమునకు రాజధాని అండి. ఆ కాలమందు రాజ్యాలన్నిటికంటే చాలా స్థితివంతమైందటండి, స్థితివంతమైంది. అప్పుడున్న దేశాలన్నిటికంటే, లేదా అప్పుడున్నటువంటి రాజ్యాలన్నిటికంటే ఈ సార్దీసు పట్టణం, లేదా ఈ సార్దీసున్న రాజ్యము, ఆ దేశము చాలా స్థితివంతమైందటండి, ఉన్నతమైంది, చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే ఎవరు కూడా వేరే రాజ్యాలు వచ్చి ఆ రాజ్యాన్ని పడగొట్టలేనంత సురక్షితమైన ప్లేస్లో ఉందండి ఈ పట్టణం. ఎటువంటి ప్లేస్ అంటే తోల్మాస్ అనే కొండ ఎంత ఎత్తు అంటే 1500 అడుగులు ఎత్తటండి. అడుగుల ఎత్తులో ఈ పట్టణం ఉందటండి. 1500 అడుగుల ఎత్తులో ఈ పట్టణం ఉందండి. అంటే ఒక కొండ ఎలా ఉందనుకోండి, ఈ కొండ మీద ఉన్నటువంటి పెద్ద పట్టణమే ఈ సార్దీస్ పట్టణం అండి. ఈ కొండ మీద పెద్ద పెద్ద భవంతులతో నిర్మింపబడిన పట్టణమే ఈ సార్దీస్ అండి. ఇప్పుడు ఈ కింద నుంచి ఎవరైనా యుద్ధం చేయడానికి రావాలంటే కష్టమవుదండి, చాలా కష్టమండి. ఎత్తులో ఉన్న పట్టణాన్ని కొల్లగొట్టాలి అంటే, ఈ ఎత్తులో ఉన్న పట్టణస్థులతో యుద్ధం ఆడాలంటే చాలా కష్టపడాలండి. పెద్ద కొండపైకి ఎక్కాలంటే చాలా కష్టం. అంత ఎత్తులో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఎవ్వరూ జయించలేకపోయేవారండి. అంటే సురక్షితమైన ప్లేస్లో ఉందండి, ఇది సురక్షితమైన ప్లేస్లో ఉంది, ధీమాతో ఉందండి. మా రాజ్యాన్ని, లేకపోతే మా పట్టణాన్ని, లేకపోతే మా రాజ్యాన్ని ఎవరు కొల్లగొట్టలేరు,
మాతో ఎవరు యుద్ధానికి రాలేరు, మేము సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాము అనే ధీమా అన్నమాట అండి. చాలామంది లంక ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒకవేళ వరదలు వస్తాయేమో అన్న కారణం చేత ఇల్లులు ఎత్తులో కట్టుకుంటారండి, చాలా ఎత్తులో కట్టుకుంటారండి. లేదా ఎక్కువ వరదలు ఉన్నటువంటి లేదా తుఫానుల చేత కొట్టిమిట్లాడుతున్న గ్రామాలు ఏం చేస్తాయంటే చెక్కలతో నిర్మించుకుంటారండి ఇల్లులు. ఎందుకంటే అస్తమాను తుఫాను వల్ల ఇల్లులు కూలిపోతూ ఉంటాయి, కట్టుకోవాలి కూలిపోతాయి, కట్టుకోవాలి కూలిపోతాయి. అలాగని ఏం చేస్తారంటే చెక్కతో నిర్మించుకుంటారండి. అంటే సురక్షితంగా కొన్ని పట్టణాలు ఉన్నాయంటే అవి ఎత్తైన ప్రాంతాల్లో ఏవైతే పట్టణాలు ఉంటాయో వాటికి సురక్షితం. ఈ పట్టణానికి ఉన్న ధీమా ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మాతో ఎవరు యుద్ధం ఆడలేరు, అది ధీమా అన్నమాట అండి. అంతేకాకుండా వ్యాపారానికి పని లేకపోతే చేతి పనులకు ప్రసిద్ధి చెందిన పట్టణం అండి, ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం ఎక్కువ వ్యాపారం లేదా చేతి పనులు ఎక్కువగా ఉండే పట్టణం, అంటే ధనంతో కూడినటువంటి పట్టణం. ఇక్కడ రాజు ఎవరు అంటే గ్రీసస్ అనే రాజు పరిపాలించేవాడు. గ్రీసస్ అనే రాజు పరిపాలించేవాడండి. ఇతడు ఈ గ్రీసస్ అనే రాజు అప్పుడు కాలంలో ప్రపంచంలోనే డబ్బున్నవాడటండి, ప్రపంచంలోనే డబ్బున్నవాడండి, ధనికుడు. ఇతని పేరు మీద సామెత కూడా వచ్చిందటండి. అప్పటి కాలంలో గ్రీసస్ లాంటోడు నువ్వు, నీకు లోటేంటి, ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు నీకేంటి, నువ్వు లేకపోతే సీఎం లాంటోడు, పిఎం లాంటివాడు, ఆదిత్య బిర్లా లేదా ముఖేష్ అంబానీ, నువ్వు నీకు బాధ ఏంటి, నీకు లోటేంటి అంటారు కదండి. నీకు ఇట్రా ముఖేష్ అంబానీ లాంటోడు నువ్వు అంటారు కదా. అలాగా అప్పటి కాలంలో ఈ గ్రీసస్ సామెతను వాడుకున్నావు. నువ్వేంటి గ్రీసస్ లాంటోడివి, డబ్బున్నవాడివి, నీకు లోటేం లేదు అని సామెతగా వాడుకునేవారటండి ఇతని పేరుని. ఇంత ధీమాతో ఉన్న ఈ పట్టణం మీదకి కోరేసు రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడండి. ఇక్కడ కోరేసు రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడండి. క్రీస్తుకు ముందు ఒక 600 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటన అండి ఇది. యుద్ధానికి ఇక్కడ వీళ్ళు దెబ్బలు కట్టినప్పుడు, రెడీగా యుద్ధానికి ఉన్నప్పుడు ఈ గ్రీసస్ రాజు చాలా ధీమాగా ఉన్నాడటండి. మరి ఎత్తులోకి రాలేరు కదా, ఎత్తైన ప్రాంతం అది, ఎవరు రాలేరు. ఇలా కొద్ది గొప్ప 10 మందో 20 మందో చేరుకోగలుగుతారు, వాళ్ళు ఈజీగా సంహరించేస్తాం, యుద్ధం ఆడేస్తాం అన్న ధీమతో నిద్రపోతాడటండి. అప్పుడు ఈ కోరేసు రాజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడటండి, చుట్టూ తిరిగాడట, ఈ కొండ చుట్టూ తిరిగాడటండి. ఈ కొండ చుట్టూ తిరిగి ఎలాగా మనం ఈజీగా పైకి వెళ్ళిపోగలం అని ఓ దారి కనుక్కున్నాడటండి. ఆ దారి అలా కనుక్కొని కరెక్ట్గా ఆ రాజు కోటలో లోపలికి దారి దొరికిందటండి. ఆ కోట రాజు పడుకునే ఆ కోటలోకి నివసించే ఆ కోటలోకి దారి దొరికిందటండి. ఎవరికి? కోరేసు రాజుకి. ఈ కోరేసు రాజుకి ఆ మార్గం దొరికినప్పుడు వెంటనే ఆ కోటలో ఉన్నటువంటి రాజును, ఆకున్న సైనికులందరినీ ఈజీగా చంపేశారండి. చంపేస్తే అతని వెనకాల వచ్చిన సైనికులందరూ మిగతా వాళ్ళందరినీ చంపేశారండి. అప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆ సంపద అంతా ఈ కోరేసు రాజు పట్టుకెళ్ళిపోయాడండి. ఓ మార్గాన్ని జాగ్రత్తగా కనుక్కుంటే సేధించవచ్చు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇది దృష్టిలో పెట్టుకొని ఓ మాట చెప్తాడండి, జాగరూకుడివై ఉండుము. ఏంటండి అది? చదువుతూ ఉండమాట, జాగరూకుడివై ఉండుము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ధీమాగా ఉండడానికి అవకాశం లేదండి.
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ధనం పోగేసుకున్నా మనం ధీమాగా ఉండే రోజులు కావండి, బ్రతుకులు కావండి. ఏ క్షణాన్న ఏ ఉప్పెన మన మీద వస్తుందో, ఏ ఉప్పెన మన మీద పడుతుందో తెలియదండి. ఏ కష్టం మనల్ని ఆవరిస్తుందో తెలియదండి. అందుకు అనుదినము నువ్వెంత ఎత్తులో ఉన్నా సరే, ఎంత గొప్పవాడు అయినా సరే, అపాయము ఏదో రూపాన రావడం తథ్యం, ఖాయం. కనుక జాగ్రత్త అన్నాడండి, జాగ్రత్త అన్నాడండి. ఇప్పుడు అది చిన్న పల్లెటూరుగా మారిపోయిందండి. తర్వాత ఇంకొక రాజు వెళ్తాడు, ఉన్న ఆస్తినంతా కొల్లగొట్టేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కేవలము 2 రాతి దెబ్బలు ఉన్నాయటండి. 2 రాతి స్తంభాలు ఉన్నాయటండి. ఒకప్పుడు చాలా విస్తారమైన పట్టణం, ధనమున్న పట్టణం. ఇప్పుడు 2 రాతి స్తంభాలున్న పట్టణం, పల్లెటూరుగా తయారైపోయిందండి. కేవలం దేనికేనంటే అహంకారం వచ్చిందండి, గర్వం వచ్చిందండి, ధీమా వచ్చిందండి. ఆ పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుకి ధీమా వచ్చిందండి, అహంకారం వచ్చిందండి. ఆ ధీమా, ఆ అహంకారాన్ని బట్టి మరణం తెచ్చుకున్నాడు. ఉన్న ఆ రాజ్యాన్ని పాడు చేసుకున్నాడండి. ఇప్పుడు ఏమీ లేవండి, అక్కడ ఏమీ మిగలలేదండి. కేవలం 2 స్తంభాలు మాత్రమే మిగిలాయి. ఒకప్పుడు ఆ రాజు ఎటువంటి వాడండి? ధనవంతుడండి. ఒక సామెతగా వాడబడిన వాడు ఈ రాజు, గ్రీసస్ అనే రాజు. ఇప్పుడు ఏమీ లేవండి. అటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉందో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే ఈ సంఘం, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అంత గొప్ప ఉన్నత ఎత్తులో ఉన్న ఓ సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎందుకనంటే రాజమండ్రి అనుకుందాం, లేకపోతే కొత్తపేట అనుకుందాం, రావులపాలెం అనుకుందాం, చాలా ధనికమైన పట్టణాలు, డబ్బున్న వాళ్ళ పట్టణాలు, చాలా ఉద్యోగస్తులు ఉన్న పట్టణం. ఆ పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది, ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఆ పట్టణాన్ని ఆధారం చేసుకుని, ఆ ధనాన్ని ఆధారం చేసుకుని, మేము రావులపాలెం వాళ్ళం, మేము కొత్తపేట వాళ్ళం, మేము రాజమండ్రి ప్రాంతం, మేము హైదరాబాదు వాళ్ళం అని ఆ సంఘములో ధీమాగా విర్రవీగి అహంకారంతో బ్రతికే పరిస్థితులు ఉండకూడదండి. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ సార్దీసులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదు. నాకు తెలుసు నీ క్రియలు ఏంటో నాకు తెలుసు. ఏమో మంచి చేసావో చెడు చేసావో, అన్ని క్రియలు ఎవరికి దగ్గరికి వెళ్తాయి? దేవుని దగ్గరికి వెళ్తాయి. నువ్వు చేసిన చెడ్డ క్రియ, మంచి కార్యాలైనా చెడ కార్యాలైనా క్రీస్తు సింహాసనం ఎదుట ప్రత్యక్షమవుతాయి. అంటే సంఘంలో ఉన్నటువంటి క్రియలను దేవుడు చూస్తాడు, సంఘ సభ్యులు చేస్తున్న క్రియలను దేవుడు చూస్తాడు, పరిగణలోనికి తీసుకుంటాడు. మంచి చేస్తే అభినందిస్తాడు, చెడు చేస్తే జాగ్రత్త చెబుతాడు. నువ్వు చేస్తుంది తప్పు, మారు మనసు పొందు, అలా ఉండకూడదని చెప్తాడు. ఇప్పుడు ఈ సంఘానికి ఏం చెప్తాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ. ఈ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఈ సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా, లేదా కొంతమంది సభ్యులు ఎలా ఉన్నారట? మృతులు. మృతులంటే ఏంటండి? చచ్చిపోయిన వాళ్ళండి. ఎవరండి? సంఘంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారండి? సంఘంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంచుతారండి? సంఘంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంచరు కదండి, ఇంట్లోనే ఉంచరు. సంఘంలో ఎలా ఉంచుతారు? మరి వీళ్ళు మృతులు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఎవరండి మృతులంటే? బ్రతుకుండి ఆత్మీయత లేని వాళ్ళండి. కేవలం నీవు బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడండి.
మృతులున్న సంఘము ఈ సార్దీస్ సంఘం అండి. మృతులున్న సంఘము ఈ సార్దీస్ సంఘం అండి. మృతులు అని అంటే కనుక, మృతులు ఉన్నట్టు అంటే ఏంటంటే వాక్యం వింటున్నారు కానీ ప్రేమను సంపాదించట్లేదు. వాక్యం వింటున్నారు కానీ సత్యాన్ని సంపాదించట్లేదు. వాక్యం వింటున్నారు కానీ భయాన్ని కనుపరచట్లేదు. వాక్యం వింటున్నారు కానీ భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు, నిస్వార్థంగా బ్రతకట్లేదు, స్వార్థంతో బ్రతుకుతున్నారు. కేవలం అటువంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మృతుడు, నువ్వు బ్రతుకున్నా సరే నీలో నీతి లేకపోతే, నీలో యథార్థత లేకపోతే, నీలో భక్తి లేకపోతే, భయం లేకపోతే నీవు మృతుడివే. అప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము బ్రతుకున్నామా, చచ్చిపోయి ఉన్నామా? శరీరానుసారంగా మనం బ్రతికే ఉన్నాం. ఆత్మీయంగా ఏవైనా చెడ్డ లక్షణాలు ఉంటే దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారము? చచ్చిపోయిన వారితో సమానం. ఆయన దృష్టిలో మనం చచ్చిన వారిలాగా ఉండకూడదండి. ఆయన దృష్టిలో మనం బ్రతికిన వారులా ఉండాలండి. ఎవరు బ్రతికిన వారు, ఎవరు చనిపోయిన వారు అని అంటే, ఆత్మీయంగా భయముతో భక్తితో దేవుని యందు యథార్థంగా నీతిగా బ్రతుకుతున్న వారందరూ దేవుని దృష్టిలో బ్రతుకున్నవారే. దేవుడంటే భయము లేనివారు, దేవుని మీద విశ్వాసము లేనివారు, నమ్మకము లేనివారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆశ్రయించిన వారందరూ మృతులతో పోల్చాడు దేవుడు. ఈనాడు సంఘములో ఉంటున్న మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం మృతులుగా ఉన్నామా, సజీవులుగా ఉన్నామా? దేవుడు మనల్ని మృతులుగా ఉండడానికి పిలిచాడా? దేవుడు మనల్ని మృతులుగా ఉండడానికి రక్షించుకున్నాడా? దేవుడు మన కొరకు మనం ఇంకా చనిపోయే ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడంటే లేదు. మనం బ్రతకాలని, మన పాప జీవితాన్ని విడిచిపెట్టి, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి, పాత ఆలోచనలు విడిచిపెట్టి నవీన జీవితం, నూతన జీవితం, నూతన బ్రతుకు, నూతన స్వభావం గలవారై క్రొత్తగా జన్మించిన వారు వలె మనం బ్రతకాలని యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు. మన కొరకు క్షమాభిక్షణ దయచేశారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఎందుకనంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీలో చెడు కార్యాలు ఉండాలని కాదు, అవన్నీ తీసివేయాలని, అవన్నీ దూరం చేయాలని, వాక్యము చేత నిన్ను సరిచేస్తూ, వాక్యము చేత నిన్ను సిద్ధపరుస్తూ, బలపరుస్తూ, అనుదినము నీలో మార్పు రావాలనే సంఘంలో చేర్చాడు. ఆ సంఘములో ఉన్న నీవు ఇంకా అదే జీవితంలో కొనసాగితే కనుక దేవుడు నీకు పెడుతున్న పేరేంటి అంటే మృతుడు. దేవుడు ఏం పేరు పెడుతున్నాడండి? మృతుడవు. పాప జీవితంలో కొనసాగితే నువ్వు బ్రతుకున్న వాడువు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మృతుడు అనే మాట వాడారు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఏంటంటండి? నీవు క్రియలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి, కానీ అవి సంపూర్ణం కావడం లేదు. ఏవో కొద్దిగా నువ్వు బ్రతుకుతున్నావు తప్ప, ఏవో చిన్నగా నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు తప్ప సంపూర్ణంగా లేవు దేవుని దగ్గర. మనము సంపూర్ణులుగా ఉండాలి. దేవుని కంటికి మనం ఎలా కనబడాలంటే, ఇతడు సంపూర్ణుడు, పరిపూర్ణ భక్తిపరుడు, పరిపూర్ణ యథార్థపరుడు అని పరిపూర్ణము గలవారమే దేవుని దృష్టిలో మనం కనబడాలి తప్ప అసంపూర్ణంగా కనబడకూడదు. కానీ ఈ సంఘములో ఉన్న, ఈ సార్దీస సంఘములో ఉన్నవారు ఎటువంటి వారటండి? పరిపూర్ణమైనటువంటి వారు కాదు, పరిపూర్ణ క్రియలు లేని వారు. దేవుని దగ్గర పరిపూర్ణత సంపాదించాలి, యథార్థత సంపాదించాలి. సగభక్తి కాదు, సగ జీవితం కాదు, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ దైవ భయం అనేది మన జీవితాల్లో మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈ సంఘం అయితే ఎలా ఉందట? దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనక జాగరూకుడివై అన్నాడండి. ఏంటండి? జాగరూకుడు. జాగ్రత్త. నేను బాగానే బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు, నేను మంచి విశ్వాసంలోనే ఉన్నాను, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే భక్తిగా బ్రతుకుతున్నాను నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ భక్తి దేవుని దగ్గర ఏం కాలేదు? పరిపూర్ణము కాలేదు, సంపూర్ణం కాలేదు. నీ ప్రార్థన జీవితం సంపూర్ణం కావడం లేదు. నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ భయము, నీ భక్తి దేవుని దృష్టిలో సంపూర్ణంగా లేకపోతే ఉన్న భక్తి కూడా పోయే అవకాశం ఉంది అని చెప్తున్నాడండి.
ఆ మాట జాగ్రత్తగా చదువుదాం. గనుక జాగరకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము అన్నాడండి. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఒక వ్యక్తిలో ప్రేమ ఉంది, ఒక వ్యక్తిలో ప్రేమ ఉంది, ఒక వ్యక్తిలో యథార్థత ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, సహనం ఉంది. ఇప్పుడు ఇలా కొనసాగుతున్నటువంటి ఇన్ని లక్షణాలు కలిగి కొనసాగుతున్న వ్యక్తికి ఒక నిర్లక్ష్యం వచ్చింది. నిర్లక్ష్యం వస్తే ప్రార్థన జీవితాన్ని తగ్గించాడు, ఆరాధించడం తగ్గించాడు, భయము భక్తిని తగ్గించాడు, యథార్థత ఇప్పుడు ఒక్కొక్కటి మాయమైపోతుంది. ప్రేమ పోయింది. ఇది దేనివల్ల? నిర్లక్ష్యం వల్ల. ప్రేమ పోయింది, కొంతకాలానికి యథార్థత పోయింది. పోతుందండి, అలాగా ఖచ్చితంగా పోద్దండి. మనం జాగ్రత్తగా ప్రేమ చూపిస్తూ, అందరి పట్ల జాలిని దయను చూపిస్తూ, మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ బ్రతుకుతూ, ప్రార్థన చేస్తుంటూ, భయభక్తులతో బ్రతుకుతూ ఉంటే అవి అలాగే ఉంటాయండి. ఆ ప్రేమ, ఆ యథార్థత, ఆ నీతి కొంచెం వదిలేస్తూ, ప్రేమను మర్చిపోతూ, పరిశుద్ధుణ్ణి అనే సంగతిని మర్చిపోయి చిన్న తప్పులు, అబద్ధాలు, పాపం చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఏమైపోతాయండి? పోతాయండి. ముందు ప్రేమ పోయింది, యథార్థత పోయింది, ఇంకేమున్నాయి? పరిశుద్ధత, సహనము, ఇలా కొన్ని ఉన్నాయి. దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు నిర్లక్ష్యంతో ఉంటున్నావు. నేను ఎత్తైన ప్రాంతంలో, ఎత్తైన కొండ మీద నేనున్నాను, నన్నెవ్వరూ కూడా ఓడించలేరు, నన్నెవరూ సంహరించలేరు, నన్నెవరూ చంపలేరు అని ధీమాతో పడుకున్నావు, ధీమాతో నిద్రపోయావు. నిద్రపోకు, మెలకువగా ఉండు అని దేవుని మాట్లాడండి. ఇప్పుడు ఈ నిర్లక్ష్యంతో ఒక్కొక్కటి భయం పోతుంది, భక్తి పోతుంది, నీతి పోతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆల్రెడీ కొన్ని చచ్చిపోతున్నాయి నీలో ప్రేమ పోయింది. మొదటున్న ప్రేమ నీ దగ్గర లేదు, మొదటున్న యథార్థత నీ దగ్గర లేదు. ఇదిగో ఇక మిగిలిన వాటిని నీవు కాపాడుకో. అంటే మిగిలిన వాటిని కాపాడుకో అంటే మరలా అవన్నీ సంపాదించు. ఇక మొత్తం నువ్వు చచ్చిపోతావు. నీలో ఏమీ లేకపోతే నువ్వు ఎటువంటి వాడివి? మృతుడు అయిపోతావు. మృతుడు అయిపోతే నరకానికి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యాన్ని చేరలేం. కనుక ఆ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీవు ఎలాగూ ఉపదేశము పొందితవో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు. నువ్వు ఎలా విన్నావో, నువ్వు ఎలా ఉపదేశం పొందావో వాటిని గుర్తు చేసుకో. అననీయ, సఫీరా అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. అననీయ, సఫీరా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. ఇద్దరు భార్య భర్తలు దేవుని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. వారు బోధిస్తూ, వారు ఉపదేశిస్తూ వాక్యాన్ని విన్నారండి. వాక్యాన్ని విని వారి హృదయాలు కదిలింపబడ్డాయండి, వారి మనసులు కరిగిపోయాయి. ఇటువంటి క్రీస్తు ప్రభు వారిన మేము చంపేశాం, ఇటువంటి యేసు ప్రభున మేము వద్దు అనుకున్నాం, ఇటువంటి మహానుభావున్న మేము ఆకాశానికి మధ్యన ఒక కర్రకు వేలాడదీసి చంపేశాం, ఈ ప్రభువునా అని వారు దేవుని వాక్యాన్ని విని వారు మనసులు మార్చుకొని దేవుని కొరకు వాళ్ళ ఆస్తిని అమ్మేసి ఏమండి శిష్యులు పాదాల దగ్గర పెట్టేద్దామని నిర్ణయించుకున్నారండి. ఎవరు? అననీయ, సఫీరాలు. వీళ్ళు ఏ ఉపదేశాన్ని విన్నారు? దేవుని యొక్క వాక్యపు ఉపదేశాన్ని విన్నారు. విని వీరిలో మారు మనసు పొందింది. వారిలో ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది.
భయం వచ్చింది, భక్తి వచ్చింది. ఏమండి, ఇక నుంచి మేము క్రీస్తు కొరకు బ్రతకాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఇగో ఇటువంటి వాక్యం అందరికీ అందాలి. మేమే కాదు రక్షింపబడడం, మాకే కాదు వాక్యం అర్థమవడం, ఇంకా చాలా ఈ ప్రపంచం ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మాకలా వినాలి, మేము విన్నట్లుగా, మేము మారు మనసు పొందినట్లుగా అందరికీ వాక్యం అందాలి అని ఇదిగో ఈ సువార్త ప్రకటిస్తున్న వారికి మా వంతు సహకారం మేము అందించాలి అని వారు ఎంత నిర్ణయం తీసుకున్నారంటే, వారికి ఒక పొలం ఉందటండి. ఆ పొలాన్ని అంతా అమ్మేసేసి దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారటండి. దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ ఇచ్చేద్దాం అనే వరకు కూడా వారు ఎలా ఉన్నారంటే పరిపూర్ణులుగా ఉన్నారండి. ఏ స్వార్థము లేని వారుగా ఉన్నారండి. దేవుని మీద పరిపూర్ణ భక్తి, భయము. ఇక సగభక్తి కాదు, పరిపూర్ణ భక్తి. ఆ భక్తి కలిగి ఉన్నారు కనుకనే పొలాన్ని అమ్మేశారండి. అమ్మేసి ఆ ధనాన్ని అంతా పట్టుకుని దేవుని దగ్గరికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నారండి. ఒకరోజు రాత్రి ఆ ధనాన్ని చూసి భార్యాభర్తలిద్దరికీ ఏదో ఆశ కలిగిందండి, దురాశ కలిగిందండి. దురాశ కలగగానే వారిలో ఏం చచ్చిపోయిందంటే నమ్మకత్వం చచ్చిపోయిందండి. నమ్మకత్వం చచ్చిపోయిందండి. వారిలో ఏం చచ్చిపోయిందంటే విశ్వాసం చచ్చిపోయిందండి. ఏం చచ్చిపోయిందండి? విశ్వాసం చచ్చిపోయింది. వారిలో ఏం చచ్చిపోయిందంటే కనుక దేవుడికి ఇవ్వాలన్న ఆసక్తి వారిలో చచ్చిపోయిందండి. చచ్చిపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే కొంత భాగాన్ని పక్కన పెట్టి కొంత భాగాన్ని తీసుకొచ్చారండి. భార్య ఇంట్లో ఉంది, భర్త ఆ కాస్త ధనాన్ని పట్టుకొచ్చాడండి. పట్టుకొచ్చేసరికి ఆ సంగతి పరిశుద్ధాత్ముడికి తెలియదండి. నువ్వు ఏదైతే దాయాలనుకుంటున్నావో, ఏదైతే కప్పేద్దాం అనుకుంటున్నావో అది దేవునికి తెలియదండి. సమస్తము ఎరిగిన వాడు దేవుడు. మన బ్రతుకు, మన లోగుట్టు, మన స్వభావం, మన బుద్ధి, మన ఆలోచన, మన లోపలున్న ప్రతిదీ ఎవరు చూడగలరండి? దేవుడికి తెలుసండి. అప్పుడు పేతురు మాట అడుగుతారు. చూడండి, పేతురు గారు మాట అడుగుతారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము, మొదటి నుంచి చదువుతాను. అననీయ అని ఒక మనుషుడు సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే అంటే భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పరిశుద్ధాత్మ వసుడైనటువంటి పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఏమన్నాడండి? అననీయ, నువ్వు ఈ భూమిని అమ్మేద్దాం అనుకున్నావు కదా, ఈ భూమిని అమ్మేసి వచ్చిన ధనానంతా దేవునికి ఇద్దాం అనుకున్నావు కదా, కానీ మధ్యలో సాతానుడు నీ హృదయాన్ని ఏం చేశాడు? ప్రేరేపించాడు. అప్పుడు ఆ ప్రేరణకి నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు? అసలు నిన్ను ఇమ్మన్నది ఎవరు? నిన్ను అడిగింది ఎవరు? నీవే ఇద్దామని నిర్ణయించుకున్నావు, నీవే అమ్మి దేవునికి ఇద్దామని నిర్ణయించుకున్నావు. కానీ మధ్యలో వచ్చినటువంటి ఈ శోధనను నువ్వు ఎందుకు అధిగమించలేకపోయావు? మనకు కూడా అప్పుడప్పుడు చాలా విషయాల్లో సాతానుడు శోధిస్తుంటాడండి. మనం అనుకుంటాం, ఇదిగో ఈ నెల జీతం వచ్చింది, ఈ జీతంలో ఇది నాది కాదు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన ఆయుష్ ఇచ్చాడు, కాబట్టి నాకు ఈ డబ్బులు వచ్చాయి, ఇలా కష్టపడగలిగాను, ఇందులో కొంత భాగాన్ని దేవునికి ఇద్దామని జీతం రాక మునిపే అనిపిస్తుందండి. అనిపించిన తర్వాత అది నిర్ణయం తీసుకుంటాం. ఒక కొంత భాగాన్ని దేవునికి ఇద్దామని నిర్ణయం తీసుకుంటాం. ఆ డబ్బులన్నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నిటికి దారులు వచ్చేస్తాయండి. రావండి? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చాయండి. ఆ 10,000కి దారులు వచ్చేస్తాయి, రావా?
ఆ చేతికి రానంతసేపు తండ్రి కొంచెం త్వరగా వచ్చేస్తే నాయన నీకు ఇవ్వాల్సింది నీకు తీసేసి నా అవసరం తీర్చుకుంటాను అని అనుకుంటాడండి. జీతం రానంతసేపు ఆలస్యం అయ్యి కొలిది ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రి ఇంకో 10 అయిపోయింది, 10వ తారీఖు వచ్చేసింది, డబ్బులు రాలేదు, 15వ తారీఖు వచ్చింది, డబ్బులు రాలేదు, కనీసం రేపన్న వచ్చేస్తే బాను, నీకు ఇవ్వాల్సిన కానుక నేను తీసేసి కనబ డబ్బులు నేను వాడుకుంటాను, అంత అవసరం ఉంది ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను. డబ్బులు రాగానే 10,000కి కాళ్ళు వచ్చేస్తే రావండి. ఒక 5,000 దానికి కట్టాలి, 2,000 దీనికి కట్టాలి, 3,000 దానికి కట్టాలని, అయ్యో నాయన వచ్చి నెల ఖచ్చితంగా తీసేస్తాను తండ్రి, వచ్చి నెల ఖచ్చితంగా తీసేస్తాను అంటారండి. అంటాం జీతంలోనే కాదండి, ఎందులోనైనా సరే మన దగ్గరికి రానంతసేపునేమో దేవునితో నిబంధన ఒకలా ఉంటుందండి, వచ్చిన తర్వాతనేమో నిర్ణయం మరోలా ఉంటుందండి. ఆ కష్టం పోనంతసేపు తండ్రి ఈ కష్టాన్ని తీసివేయి, మేము ప్రార్థన పెట్టుకుంటాం, ఈ బాధని తీసివేయి, నేను కానుకిచ్చుకుంటాను, ఈ సమస్య ఈ శోధన తీసేయి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను, ఆ పాపం చేయను, నేను యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా, ఇదిగో ఈ కష్టం నుంచి నన్ను గొట్టెక్కిచ్చు అని అడుగుతా. ఆ కష్టం తొలగిపోయిన వెంటనే దేవుడు లేడు, కానుక లేదు, ప్రార్థన లేదు, ఏమీ ఉండవండి. మరలా కష్టం వస్తుంది, నాయన ఈసారి ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా నేను ప్రార్థన పెట్టి చేసుకుంటాను, ఈసారి అని అలాగ పొడిగించేస్తాను. అదంతా చేసేది ఎవరని పేతురు చెప్తున్నాడండి? సాతానుడు. ఆ మాట చూడండి, అనని అంటున్నాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. భూమిని అమ్మక మునుపు నీ భూమే, నీ ఆస్తే, నువ్వు అమ్ముకుని ఏదైనా చేయొచ్చు, నిన్ను ఎవరు అడిగారు? కానీ నీకు నీవే నిర్ణయం తీసుకున్నావు కదా, నీ యొద్దన ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఎవరితో అబద్ధమాడావు? దేవునితోనే అబద్ధమాడితివి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయపడి. దేవుని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని దగ్గర మన ఆటలు సాగవండి. దేవుడు రౌద్రుడు, దేవుడు రోషం కలిగిన వాడండి, దేవుడు కోపం కలిగిన వాడండి, దేవుడు పాపాన్ని సహించడండి. ఇక్కడ ఏం జరిగిందంటే తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడండి. ముందున్నటువంటి ఆలోచన ఏంటి అంటే పరిపూర్ణ భక్తి. తర్వాత ఏమైందంటే ఆ భక్తి సన్నగిలిపోయింది, ఆ భయము పోయిందండి. తర్వాత 10వ వచనం చూడండి, లేకపోతే ఆ తర్వాత 7వ వచనం నుంచి మనం ఆలోచన. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని. అందుకు ఆమె, అవును. ఏమండి, ఇద్దరు దొంగలే కాదా? ఇద్దరు తోడు దొంగలనే కాదండి. ఏమండి, ఇద్దరు తోడు దొంగలేనా? భార్యకి తెలియకుండా భర్త ఏదైనా చేస్తాడండి? ఏమీ చేయడండి. అప్పుడు ఏమీ తెలీదు భార్యకి. పాపం భర్త చచ్చిపోయిన సంగతే తెలీదు. ఇంకా శవం అక్కడే ఉంది. భర్త శవం ఎక్కడైతే చనిపోయాడు అక్కడే ఉన్నాడు. ఈ సఫీరా దగ్గరికి వచ్చాడు, భార్య దగ్గరికి పేతురు, లేదా పేతురు దగ్గరికి భార్య వచ్చింది. మీరు ఈ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగితే, అవును అన్నట్టుగా, నాకేమీ తెలీదు నా భర్తకు తప్ప, మేము చాలా బుద్ధిమంతులం, మేము అబద్ధం ఆడవారు అన్నట్టుగా ఆ మాట అందండి. ఏమందండి? అవును ఇంతకే అని చెప్పి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు అన్నారండి. భార్య భర్తలిద్దరూ పాపానికి ఏకీభవించకూడదండి. దేవుని విషయంలో దేవుని మోసం చేయడానికి, లేకపోతే దేవుని పైనే అబద్ధం ఆడడానికి ఇద్దరు ఏకీభవించారు. ఎవరు వాళ్ళు? అననీయ, సఫీరా. మనం ఇద్దరం ఇదిగో అమ్మేద్దామని ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ మనకు కొన్ని అవసరతలు ఉన్నాయి, అవసరతలు తీర్చుకుందాం, కొంత ఇద్దామని అనుకున్నారండి. తప్పండి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా వెళ్ళిపోవాలంతే.
ఒకవేళ దేవునికి అది ఇచ్చేసిన తర్వాత నీకు ఏదైనా సమస్య వస్తే దాన్ని అధిగమించేవాడు ఎవరండి? దేవుడేనండి. నీ కష్టాన్ని, నీ అవసరతను తీర్చేవాడు దేవుడే. ఎప్పుడు నీవు నిర్ణయం తీసుకున్న దాన్ని, నీకు కష్టమైనా సరే, నీకు అవసరత ఉన్నా సరే, ఆ నిర్ణయం చొప్పున జరిగిస్తే దేవుడు నీ క్రియకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆకాను అనే ఒక ఆయన యెహోషువ కాలంలో దొంగతనం చేస్తాడండి. దొంగతనం చేస్తాడు. దేవుడు అంటాడు, మీరు ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వచ్చేయండి, చిల్లు గవ్వ కూడా మీరు ముట్టొద్దు అంటాడండి. కానీ ఆకాను అక్కడున్న బంగారం మీద ఆశపడి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలాగ దాచుకుని వచ్చేస్తాడండి. వచ్చేస్తే వాళ్ళ టెంట్లు వేసుకున్న ఆ గుడారం మధ్యలోనే గొయ్యి తీసి బంగారాన్ని కప్పెడతాడండి ఆకాను. కప్పెడితే వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్తారండి. ఆ యుద్ధం అయిపోయింది, మరొక యుద్ధానికి వెళ్తారండి. మరొక యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని సహాయం వారికి దొరకదండి, ఓడిపోతారండి. ఇంతకీ ముందెళ్ళిన రాజ్యం, దేశమేమో చాలా 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 పెద్దదండి, జయించేస్తారండి. ఈ ఆకాను ఈ తప్పు చేసి మరలా వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళిపోతాడండి. చాలా చిన్నదండి, హాయి పట్టణం అని చిన్న పట్టణం అండి, దాన్ని జయించలేకపోతారండి. ఇదేంటి, పెద్ద పట్టణాన్ని జయించేసాం, చిన్న పట్టణాన్ని జయించలేకపోతున్నాం ఏంటి అని ప్రార్థన చేస్తాడండి యెహోషువ. ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యి, మీ సైన్యంలో, మీ గుంపులో పాపం ఉందే, అపవిత్రత ఉందే, దాన్ని కనుగొను అంటాడండి. అప్పుడు ఎలాగా అనుకుని యెహోషువ ఆ పెద్దలందరినీ పిలుస్తాడండి. 12 గోత్రాల్లో పెద్దలందరినీ పిలుస్తాడండి. పిలిచి ఆ 12 గోత్రాల్లో చీట్లు వేస్తాడండి. చీట్లు వేసి ఒక గోత్రం పేరు వస్తుందండి. ఆ గోత్రంలో మరలా కొంతమంది పేర్లు వేస్తాడండి. ఒక వంశం వాళ్ళు వస్తారండి. ఆ వంశంలో మళ్ళీ కొంతమంది పేర్లు వేస్తాడండి. ఆకాను పేరు వస్తుందండి. ఆకాను పేరు వస్తుంది. ఎవరి దగ్గరైనా తప్పించుకోవచ్చు, ఎవరి దగ్గర తప్పించుకోలేమో? దేవుని దగ్గర తప్పించుకోలేమండి. అప్పుడు ఆ కన్ను పిలిపిస్తారండి. నువ్వు చేసిన తప్పు వల్ల ఈ చిన్న రాజ్యం ఓడిపోవాల్సి వచ్చింది. తండ్రి, ఇతను ఏం చేయమంటారని అడుగుతారండి. ప్రార్థన, చంపేయి అంటాడండి. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆకాన్ని తన పిల్లల్ని కూడా చంపేయమంటాడు, భార్యను పిల్లల్ని కూడా చంపేయమంటాడు. తప్పు చేసింది ఎవరు? ఆకాను. శిక్ష ఎవరు కూడా పడింది? ఎందుకు పడిందో చెప్పండి. ఎందుకు పడిందండి? ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, లేదా ఒక గుడారం. ఇది గుడారంలో ఎవరు ఉంటారండి? అందరూ ఉంటారండి, భార్య, భర్త, పిల్లలు ఉంటారండి. ఇప్పుడు మధ్యలో పాతి పెడితే వీళ్ళకి తెలియదండి, తెలిస్తే తెలియదండి. ఇప్పుడు భర్త సగం పట్టికలు ఇచ్చాడు, భార్యకి తెలియలేదా? సఫీరాకి తెలియలేదా? దేవుడే చెప్పాడు, మీరు ఈ శోధించడానికి ఇద్దరు ఎందుకు ఏకీభవించారు అని అడిగాడండి. ఈ ఆకాను విషయంలో భార్య, పిల్లలు కూడా ఆ పాపానికి అందరూ ఏకీభవించారు అన్నమాట. ఆ కుటుంబానికి తెలిసే జరిగింది ఆ పొరపాటు, ఆ తప్పు. అందుకని ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు. ఈ సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో ఆ నీతి, యథార్థత, ఆ భయము, ఆ భక్తి దూరం అయిపోతూ ఉంటుందండి. దానివల్ల మనకి చాలా ప్రమాదం. ఈ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న ఈ సార్దీసు సంఘాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు నాకు తెలుసు, కానీ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణము కాలేదు. అయితే నీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఏంటంటే, జాగరకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము. నీవెలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగో వింటువో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. అవకాశం ఇచ్చాడండి. చాలు అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడంటే, మీరు మృతులుగా ఉన్నారు, దేవుని విషయంలో మీరు చచ్చిపోయి ఉన్నారు. మీలో భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, వాక్యం మీద మీరు దృష్టి లేదు, పాపం విషయంలో మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి మీరు ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇంత పరిశుద్ధమైన జీవితంలో ఎప్పుడైనా శోధన కలిగినప్పుడు
మనం ఒక్కొక్క లక్షణాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు మృతుడు కదా, నీవు ఏం చేస్తావంటే, నీవు మృతుడు కానప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, ఎటువంటి వాక్యాన్ని విన్నావో, ఏ విధంగా ఆ ఉపదేశాన్ని ఆలకించావో మరలా ఆలకించు, మరలా విను. అప్పుడు నువ్వు మృతుల్లో నుంచి సజీవుడిగా లెగుస్తావు. చచ్చిపోయిన నీ స్థితి నుండి మరలా బ్రతికే అవకాశము ఉంది. కనుక ఎలా విన్నావో అలా మరలా జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. నువ్వు జాగరుడికై ఉండని ఎడల నేను ఎలా వస్తానంటే దొంగవలే వచ్చేదను. నేను ఏ గడియలో నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. కనుక మన భక్తి జీవితంలో ఒకవేళ పరిశుద్ధతను కోల్పోతున్నామేమో, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయట్లేదేమో, ఇంకా సమయం ఉంది, ఇంకా ఆయుస్సు ఉంది, నేను ఇంకా బ్రతుకుతాను, రేపు మారదాం, ఇంకా తర్వాత అని నువ్వు ధీమాగా ఉంటున్నామేమో. జాగ్రత్త, నేను దొంగ వలే వస్తాను. ఎప్పుడు వస్తారో తెలీదు. కనుక ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేవుని రాకడ దొంగ వలే వస్తుందటండి. అంటే ఒక దొంగ రాత్రి మనం పడుకుంటాం, తలుపు కొట్టి వస్తాడండి, నేను మీ ఇంట్లోకి దొంగతనానికి వస్తున్నాను అని 6 గంటలకు వచ్చి 10 గంటలకు 11 గంటలకు వస్తాను, అన్నీ తాళాలు వేయకుండా కొంచెం తెరిచి ఉంచండి అని చెప్తాడా? అందరం పడుకున్నాక, మత్తుగా పడుకున్నాక, తలుపు ఒక చిన్న శబ్దమైనా సరే వీళ్ళు లేవరు, చిన్న శబ్దమైనా సరే వీళ్ళు లేవరు అనుకునే సమయంలో వస్తారండి. మనకు మొత్తం ఎప్పుడు నిద్ర పడుతుందండి? 2, 1 గంట, 2, 3 గంటలకి. అప్పుడు కుక్క అరిసినా, పిల్లి అరిసినా మెలకు ఉండదండి. అప్పుడు దొంగ వస్తాడు, చేయవలసినంత చేసేసుకుంటాడు, వెళ్ళిపోతాడండి. తెల్లారినాక అయ్యో ఎప్పుడు వచ్చాడు దొంగ, ఎప్పుడు ఎట్టుపోయాడు అనుకుంటామండి. అప్పుడు జాగ్రత్త పడడానికి అవకాశమే లేదు. పోయిన తర్వాత ఇంకేం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ సమయంలో వస్తారో తెలియదటండి. ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక మనం మారు మనసు పొందడానికి లేదు, క్షమాపణ రావడానికి లేదు, సర్దుకోవడానికి లేదు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులేమో ఈ నూనె సరిపోద్దలే అనుకున్నారండి. ఈ నూనె సరిపోద్దలే, ఆయన వచ్చేసరికి ఈ నూనె సరిపోద్ది, అది వెలుగుతూనే ఉంటుంది అనుకుని కొంచెమే పట్టుకెళ్ళారండి. నాకు ఇలా బద్దకొస్తులేండి కూడా కొంత ఒక బాటిల్ని క్యారీ చేసుకున్నారండి. ఒకవేళ క్రీస్తు ప్రభు రావడానికి ఆలస్యం అవుతే ఇంకో మన దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంటే ఆ నూనె కూడా వేసుకోవచ్చు. దీపం వెలుగుంటేనే మనం లోపలికి అడుగు పెట్టనిస్తాడు దేవుడు, దీపం లేకపోతే అడుగు పెట్టనివ్వడు అని వీళ్ళు ఏం చేశారు? కొంత నూనెని క్యారీ చేసుకున్నారు, కూడా పట్టుకెళ్ళారు. బుద్ధి గల కన్యకలేమో నూనెను కూడా పట్టుకెళ్ళారు, బుద్ధి లేని కన్యకలేమో పారలేదులే సరిపోద్ది, ఆయన వచ్చేస్తాడట, ఆయనకి వచ్చేస్తాడు. అప్పుడు ఆలస్యమే చేశాడు దేవుడు, ఆలస్యంగానే వచ్చాడు. బుద్ధి గల దగ్గర ఏమో నూనె ఉంది, అయిపోతున్నప్పుడు వేసేసుకున్నారు. బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమో నూనె లేదు, దీపం మారిపోయింది. అప్పుడు ఈ నూనె నవ్వుల దగ్గరికి వెళ్ళి నూనె నీకు కొంచెం ఇవ్వా అంటే మాకే సరిపోతుంది, నీకెక్కడిస్తాం అన్నారండి. వాళ్ళు అలాగే పక్కన ఉండిపోయారు, వీళ్ళ లోపలికి వెళ్ళారండి. ఎవరండి? బుద్ధిగల. జాగ్రత్త, మెలకువ ఉండాలి. మన భక్తి జీవితంలో కూడా మనం ఎప్పుడు భయంతోనే బ్రతకాలండి, భయంతోనే బ్రతకాలి. ఏ క్షణాన ఏ ఆపద వస్తుందో తెలియదు కనుక ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి, వాక్యం చదువుకుంటూనే ఉండాలి, భయంతోనే భక్తితోనే బ్రతకాలి. ఏం పర్వాలేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఒక ఆయన అన్నాడండి, ఏమంటే ఒక మనిషికి డబ్బులుంటే ఇంత విచ్చలవిడిగా బ్రతుకుతాడని నాకు తెలియదండి అన్నాడండి ఒక ఆయన. అంటే డబ్బులున్నాయన్న ధీమతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారండి. ఎవరిని లెక్క చేయరు, ఎవరి మాట పరిగణలోకి తీసుకోరండి. అందుకని మన క్రైస్తవ విశ్వాసంలో జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దొంగ వలె వస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున ప్రభు వచ్చునో
మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో మీరు అనుకొనని గడియలో యేసుక్రీస్తు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఏ గడియలో? కోరెస్ రాజు ఎలా వచ్చాడండి? అసలు ఇతను ఏమనుకున్నాడని? గ్రీసెస్ రాజు ఏమనుకున్నాడు? ఎవరు పైకి రాలేరు అనుకున్నారండి. ఏమనుకున్నాడండి? ఎవరు పైకి రాలనుకున్నాడు. కోరెస్ రాజు ఓ రౌండ్ వేసాడండి కొండ చుట్టూ. ఎలా వెళ్ళాలా పైకి, ఎలా వెళ్ళాలా పైకి అనుకున్నాడు. ఓ మార్గం దొరికింది, అలా చకచకమంటే వెళ్ళిపోయాడు. నిద్రపోతున్నటువంటి రాజుని ఏం చేశాడండి? చంపేశాడు. ఇక రాజు పడిపోతే ఇంకా రాజ్యంలో ఇంకా ఎవరు తిరగబడతారు? మనం కూడా భక్తి జీవితంలో మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. చదవమ్మ, ప్రకటన గ్రంథం తీయండి. అయితే తమ వస్త్రములను కొనని, అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు దేవుని రాజ్యానికి అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చాలు 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 చాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములో ఏమని మాట్లాడుతున్నారటండి? ఇటువంటి సంఘములో, మృతులున్న సంఘములో కూడా కొంతమంది పరిశుద్ధులు ఉన్నారటండి. ఎవరున్నారండి? పరిశుద్ధులు, భక్తితో బ్రతుకుతున్నవారు, భయంతో బ్రతుకుతున్నవారు ఉన్నారటండి. వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు. ఎటువంటి వస్త్రాలు? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఎవరితో సంచరిస్తారు? నాతో సంచరిస్తారన్నాడండి. సంఘంలో ఒకవేళ పాపంతో కొనసాగుతున్నవారు నరకానికి పోతారు. అది పక్కన పెడితే ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ప్రేమను, భయాన్ని, భక్తిని, విశ్వాసాన్ని, నీతిని, సహనాన్ని కాపాడుకుంటూ ఎవరైతే క్రైస్తవులు విశ్వాసులుగా బ్రతుకుతారో వారికి దేవుడు ఏమిస్తాడటండి? తెల్లని వస్త్రాన్ని ఇస్తారటండి. వస్త్రం ధరించుకుని వాళ్ళు క్రీస్తుతో సంచరిస్తారటండి. మనం దేవుని పక్కన నడిచే భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు భూమి మీదకి వచ్చారట. ఒకనాడు యెరూషలేములో పుట్టారంట. ఆయన నజరేతు వాడంట. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో మరణించాడు, చాలామందికి స్వస్థతలు చేశాడు, ఎంతోమందికి బాధల నుండి శ్రమల నుండి విడిపించాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాడు, కళ్ళు లేని వారిని తాకి కళ్ళునిచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు దేవుడు. అటువంటి మహానుభావుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, అతని స్వరూపం మనకు తెలియదు, అతను ఎత్తెంతో తెలియదు, అతను లావెంతో తెలియదు, అతని స్వరూపం ఏంటో తెలియదు. కానీ దేవుని గ్రంథం చెబుతుంది ఆయన స్వరూపము గలవాడు, అందమైన వాడు, సుందరుడు, జాలి గలవాడు, ప్రేమ కలిగిన వాడు. అటువంటి వాడిని మనం చూడలేకపోతున్నాం, వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, కానీ మనం అనుభూతి చెందలేకపోతున్నాం, ఆయన్ని తాకలేకపోతున్నాం, కల్లారా చూడలేకపోతున్నాం. కానీ ఒకనాడు ఆయన పక్క నుండి నడిచే భాగ్యం, ఆయన పక్కనే ఉండి నడిచే భాగ్యం, ఆయనతో జీవించే గొప్ప భాగ్యం, ఆయన్ని చూసే భాగ్యం, ఆయనతో మాట్లాడే భాగ్యం దొరుకుతుందండి. ఎప్పుడు అనంటే మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా చచ్చిపోకపోతే, ఆత్మీయంగా బ్రతికితే, పరిశుద్ధంగా భయముతో భక్తితో విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికి ఇక్కడ చచ్చిపోతే రేపటి దినాన రెండవ రాకల్లో ఎవరైతే విశ్వాసులుగా బ్రతికారో, నీతిగా బ్రతికారో, పరిశుద్ధంగా బ్రతికారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే లేపి ఆయనతో పాటు సంచరించేటట్లుగా అవకాశాన్ని ఇస్తాడటండి. ఒక పిఎం దగ్గర మనకు అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా చాలా కష్టం. పిఎం అపాయింట్మెంట్ దొరికింది అని అంటే అమ్మో ఇతడికి పిఎం అయిపోయింది, సీఎం అపాయింట్మెంట్ దొరికింది, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం దొరికింది అని సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం, గ్రూప్లో పెట్టుకుంటాం, స్టేటస్లో పెట్టుకుంటాం, ఆనందిస్తాం. నేను కాబట్టి ఇగో సీఎంతో ఫోటో దిగాను, నేను కాబట్టి మంత్రితో దిగాను, నాకు అవకాశం దొరికింది, నా మీద చెయ్యి వేసాడని ఆనందించే పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువారు
రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయనతో సంచరించే గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటే క్రైస్తవ జీవితం బ్రతుకుతున్న మనము ప్రతి దినము కూడా జాగ్రత్త కలిగి పాపాన్ని మన మీద వేసుకోకుండా పాపానికి దూరంగా పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఆయనతో సంచరించే భాగ్యం. మీ హృదయంలో కలవరపడకనీయుడి, నేను వెళ్ళిపోతున్నాను, కంగారు పడకండి, నేను వెళ్ళే చోట మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి మీరు నాతో ఉండులాగున నేను మరలా మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు నాతో ఉంటారు. దేవుని మాటలు ఇటువంటి అంటే ఇది ఆయన విడిచిపెట్టేసేవే కాడు, ఆయన దూరాన్ని పెట్టేవాడు కాదు. నేను ఒక వీడియో చూశాను, ఒక పంతులు మరో పంతులకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఇలా గెరేస్తున్నాడండి. ఒకవేళ వాళ్ళ ధర్మం అలా ఉందేమేమో, వాళ్ళ ధర్మంలో భేదాలు ఉంటాయి, కులస్తుడు, పెద్ద కులస్తుడు, తక్కువ కులస్తుడు. క్రీస్తు దగ్గర, క్రీస్తు ధర్మశాస్త్రంలో, క్రీస్తు మాటలో అందరూ సమానమే. నువ్వెంత పెద్ద సేవకుడు అయినా, నువ్వెంత దరిద్రుడు అయినా, ఎంత లేమిలో ఉన్నా సరే నా దగ్గర అందరూ సమానమే. నీవని కాదు, ఆయనని కాదు, ఎవరైనా ఒకటే. అందరినీ చేర్చుకునే క్రీస్తు ప్రభువారు, అందరినీ చేరదీసే క్రీస్తు ప్రభువారు, అందరినీ సమానంగా ప్రేమించేవాడు. కనుక ఈ సంఘాన్ని గురించి చెప్పేది ఏంటంటే, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మీకు తెల్లని వస్త్రాలు మీకు ఇస్తాను, ఇచ్చి నాతో పాటు కూడా మిమ్మల్ని సంచరించే అవకాశాన్ని ఇస్తాను. మరో మాట 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఎవరైతే మృతులుగా ఉన్నవారు బ్రతుకుతారో, మరలా వాక్యం విని మరలా మారు మనసు పొంది మరలా ఆ యొక్క కొత్త జీవితాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంచుతాడంటండి. ఒకవేళ మారు మనసు పొందితే జీవ గ్రంథంలో దేవుడు మన పేర్లు పెడతారండి. జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే మారు మనసు కలిగి బ్రతకాలి, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. జీవ గ్రంథంలో ఒకవేళ మారు మనసు పొందకుండా అలాగే ఉంటే జీవ గ్రంథంలో నుండి మన పేరు తీసేస్తాడు. ఒకవేళ మారు మనసు పొంది మనం భక్తిని, నమ్మకాన్ని మరలా పెంచుకుంటే మన పేరును జీవ గ్రంథంలో ఉంచుతాడు. ఎవని పేరైనను జీవ గ్రంథంలో లేని ఎడల వాడు రెండవ మరణానికి అర్హుడు. అంటే ఏంటంటే దేవుని గ్రంథంలో మన పేరు లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం, దేవుని గ్రంథంలో మన పేరుంటే పరలోకానికి మనము వెళ్తాం. కాబట్టి సార్దీసు సంఘం ఎవరున్న సంఘం? మృతులున్న సంఘం. సార్దీసు సంఘంలో మృతులున్నారు. సార్దీసు సంఘం ధీమాగా ఉంది, అజాగ్రత్తతో ఉంది, భయం లేకుండా ఉంది, ధీమాగా అహంకారంతో ఉంది. ఆ పట్టణము అలాగే ఉంది, ఈ సంఘము అలాగే ఉంది. పట్టణము కూడా మేము ఎత్తులో ఉన్నాం అనుకున్నారు, సంఘంలో విశ్వాసులు కూడా మేము భక్తిలో ఉన్నాం అనుకున్నారు. కానీ వారు జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉంది, కానీ వారు మృతులు. వారు ఎటువంటి వారండి? మృతులు. వారు అబద్ధాలు పోలేదు, అంటే వారు క్రీస్తు లేకపోతే సంఘములో బ్రతుకుతున్నారు కానీ, భక్తి పరులుగా బ్రతుకుతున్నారు కానీ వారిలో అబద్ధం పోలేదు, దొంగతనం పోలేదు, వ్యభిచారం పోలేదు, అసూయ పోలేదు, స్వార్థం పోలేదు, కక్ష పోలేదు, పగలు పోలేదు. అటువంటి వారిని దేవుడు మృతులతో పోల్చాడు. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అనుదినము మనం పరిశుద్ధతను కాపాడుకుందాం, దేవుని దృష్టిలో సజీవులుగా ఉందాం. దేవుడు అందుకే పిలిచాడు మనల్ని. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన మీరును జీవము కలిగిన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన మనమందరం ఒక మందిరములో జీవము కలిగిన వారు, సజీవులుగా ఉండాలి. ఆ సజీవులే దేవుని మందిరం. జీవము లేని వారు దేవుని మందిరంలో ఉండలేరండి, వారి లెక్కల్లో లేరండి. జీవము కలిగిన వారి వలె ఉండాలని ఈ యొక్క లేఖనము చెబుతుంది. కాబట్టి ఇంతవరకు వాక్యం విన్న మీరందరికీ వందనాలు. ఈ సార్దీసు సంఘం ఎత్తైన పట్టణం ఉంది. ఎన్ని అడుగులు ఎత్తు?
1500 అడుగులు ఎత్తులో ఉందటండి. 1500 అడుగులు ఎత్తు అంటే చాలా ఎత్తు. అతను రాజు ఎవరు? గ్రీసెస్. ఎటువంటి వాడు? ధనవంతుడండి. అతని పేరు మీద ఒక సామెత ఉందట, నువ్వేంటి గ్రీసెస్ లాంటివి అనువరటండి, అంటే డబ్బున్నవాడు అన్నమాట అండి. అటువంటి రాజు ఒకనాడు కోరేసు చేతులు చచ్చిపోయాడు. ఎందుకు? ధీమాగా ఉన్నాడండి, అజాగ్రత్తతో ఉన్నాడండి. నేను ఎత్తైన కొండలో ఉన్నాను, నన్ను ఎవరేమీ చేయలేరు. ఈ రోజున మనము కూడా క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము భక్తిపరులం, మేము పరిశుద్ధులం, మేము ప్రార్థనా జీవితం కలిగిన వారమని ధీమాగా దేవుడు క్షమించేస్తాడు, ఏం చేసినా క్షమించేస్తాడు, ఊరుకుంటాడు అనుకుని మన భక్తిని నిర్లక్ష్యం చేస్తే మనం ప్రమాదంలో పడిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు దొంగవలే వస్తాడు. కనుక భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో దేనిని కూడా మనము విడిచిపెట్టేయకుండా ప్రతి దాన్ని కాపాడుకుంటూ, ప్రేమను, పరిశుద్ధతను, యథార్థతను, నీతిని కాపాడుకుంటూ బ్రతికి పరలోకం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.